మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 26వ తారీఖు శుక్రవారం రోజు మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే మరి 26 శుక్రవారం చక్కగా కూడా లక్ష్మీ వారంగా అనుకునేటువంటి రోజు. మరి ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి, మేషరాశి వారికి రేపు ఊహించని ఖర్చు ఉంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఫస్ట్ అంటే అవసరం లేని ఖర్చు, ఇది పెట్టాలి అని చెప్పి మీరు నిర్ణయించుకున్నారా లేదా మరొకట అనేటువంటిది ఆలోచన చేసుకోండి. ఇక్కడ అంటే హాయిగా మీ పని మీరు చేసుకోవచ్చును, కానీ ఏదో ఎంజాయ్మెంట్ అని కానీ లేదా ఫ్రెండ్స్తో వెళ్ళడం అని కానీ లేదా ఇంకా ఏదో కొలిక్స్తో వెళ్ళడం అనేటువంటిది కానీ ఎటైనా లాంగ్ ప్రయాణాలు కావచ్చును, లైక్ ఏమైనా వెహికల్ రిపేర్స్ కావచ్చును, లైక్ ఇట్లా కొంత దుబారా ఖర్చుతో ఏర్పడేటువంటి విధంగా ఉంది. అదేవిధంగా కొంచెము మీ తల్లిగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. మెయిన్గా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగుంది. వ్యాపారంలో కూడా కొంత అనుకున్నటువంటి విధంగా మాత్రము రీచ్ కాలేరు, కానీ ఆకస్మిక ధనం మాత్రము మీకు ఈరోజు అయితే ఉంది అనేటువంటి విషయాన్ని అయితే గమనించుకోండి. ఈరోజు నాడు మీరు లెఫ్ట్ సైడ్ అంటే మీ ఇంటి నుండి లెఫ్ట్ సైడ్ ప్రయాణం మాత్రం మంచిది కాదు. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఏమైనా లెఫ్ట్ సైడు కొంత ఎమర్జెన్సీ ప్రయాణాలు ఉన్నాయి లేదా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అనుకున్నట్టయితే కొంచెం పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు తప్పకుండా కూడా అమ్మవారి యొక్క నామాలు చదవండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే మరి 26వ తారీఖు నాడు వృషభ రాశి వారికి ఈరోజు ఏదో ఒక రకంగా డబ్బు రాబడి కనబడుతున్నది. ఇక్కడ అంటే ఆన్లైన్ గేమ్సా లేదా బెట్టింగా లేదా ఏమైనా అదేదైనా కూడా ఆన్లైన్కు సంబంధించి మొబైల్ రూపకంగా మీకు ఈరోజు కలిసి వచ్చేటువంటి విధంగా కనబడుతుంది. అంటే ఈ రంగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మొబైల్ ఫీల్డ్లో కావచ్చును లేదా మనకు పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇనుము రిలేటెడ్ కావచ్చును, ఉండేటువంటి వారికి కొంత ఆకస్మిక ధనం అయితే కనబడుతుంది. ఇక రెండవది ఏమిటి అంటే ఈరోజు కొంత కోపంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొదలవ్వడమే కొంచెము జాగ్రత్తగా ఉండండి. మరొకటి ఈరోజు నూతన వస్త్రాలు కావచ్చును, బంగారం కావచ్చును, ఏమైనా కొనాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఈరోజు కొనండి. ఇంకొక విషయము, కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ భార్య భర్త ఎవరైనా లేదా పిల్లలైనా లేదా తల్లిదండ్రులైనా ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు వాగ్వాదానికి దిగకుండా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు తూర్పు వైపుగా ప్రయాణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారికి మరి యొక్క 26వ తారీఖు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంది ఈరోజు. అందులో కూడా ఎలక్ట్రిక్ కావచ్చును లేదా ఇనుము రిలేటెడ్ కావచ్చును లేదా ఈ యొక్క కాంట్రాక్ట్ విషయంలో కావచ్చును లేదా ఐటీ రిటర్న్స్ కానీ ఐటీ రిలేటెడ్ ఉండేటువంటి సిఏ చేసేటువంటి వారికి చాలా లాభయుక్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. చిన్నపాటి చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము. ఇక ముఖ్యంగా ఏమిటి అంటే భార్యాభర్తలలో
కొంత అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మిథున రాశికి సంబంధించినటువంటి తండ్రికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదో రకంగా ఈరోజు హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కనుక మిథున రాశి వారు ఈరోజు అంటే ఇంట్లో ఏదో ఒక కోపంగా ఉండేటువంటి పరిస్థితి, బయట ఫ్రెండ్స్తో మాత్రము కొలీగ్స్తో మాత్రము చాలా సరదాగా గడిచిపోతుంది ఈరోజు. తప్పకుండా ఈరోజు మీరు శివాలయాన్ని సందర్శించండి. తప్పకుండా ఈ యొక్క ఈశ్వరునికి అభిషేకం చేసుకొని మీ యొక్క పనిని మొదలుపెట్టండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే 26వ తారీఖు శుక్రవారం రోజు. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు మీ తొందరపాటు స్వభావము, మీ మతిమరుపు వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును. అదేవిధంగా ఎప్పుడో కొన్ని రోజుల క్రితం కలిసినటువంటి మనిషి కానీ లేదా మాట ఇచ్చినటువంటి విషయం కానీ ఈరోజు మీకు గుర్తు రావడం కానీ, లేదా వారు మీకు తారసపడడం కానీ, లేదా కొంత భార్యాభర్తలలో కానీ లేదా రిలేషన్షిప్లో ఉండేటువంటి వారికి కానీ ఒక గొడవ మాత్రము జరిగే పరిస్థితి ఉంది. అంటే ఏదో అపార్థం, ఇక్కడ ఏదో విషయం గురించి మనం మాట్లాడితే వీరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఇది మీరు అర్థం చేసుకొని తప్పకుండా ఈరోజు మీరు ఈ యొక్క కర్కాటక రాశి వారు, మరి వ్యాపారస్తులను చూసుకుంటే వీరికి వ్యాపారం మాత్రం చాలా బాగుంటుంది. వ్యాపారం మాత్రము అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. తప్పకుండా కర్కాటక రాశి వారు కొంచెం మీ తొందరపాటు స్వభావం, అంటే చంచలమైనటువంటి మనస్తత్వం, ఇప్పుడే ఒకటి ఆలోచన చేయడం మరలా మరొకటి ఆలోచన చేయడం కాకుండా కొంత మెడిటేషన్ ద్వారా మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకోండి. ప్రశాంతంగా ఉండండి. తప్పకుండా ఈరోజు మీరు ఒక 15 నిమిషాలు కేవలం కూర్చొని ధ్యానం చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఒక 15 నిమిషాలు మీరు ధ్యానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సింహరాశి వారిని చూసుకుంటే సింహరాశి వారు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేస్తారు. ఈరోజు మొత్తము 12 రాశులలో విజయం మొత్తం మీదే. ఇంటా బయట విజయం మీదే. చిన్నపాటి ఏదో మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఈరోజు తప్పకుండా అద్భుతంగా కూడా మీరు ఈ రోజు మొత్తము కూడా కంప్లీట్ చేయబోతున్నారు. మరి అంతటి అదృష్టం మీకు ఆ యొక్క భగవంతుడు ఇచ్చినందుకు తప్పకుండా ఒకసారి మీరు ఈశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి తప్పకుండా ఆ యొక్క ఈశ్వరునికి జస్ట్ నమస్కారం చేసుకొని వెళ్ళండి. అదేవిధంగా వ్యాపారస్తులకు కావచ్చును, ఇంకా చిరు వ్యాపారస్తులకు, పెద్ద మార్కెటింగ్ వారికి, ఇంట్లో భార్యాభర్తలకు, అదేవిధంగా పిల్లల చదువు అంటేనేమి, మనకు ట్రేడింగ్ బిజినెస్ వారికి కానీ, అదేవిధంగా ఈ యొక్క పెట్రోల్, ఆయిల్ అయినరా, ఇనుము రిలేటెడ్, సిమెంటు, అదేవిధంగా ఎన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది ఈరోజు. కనుక మీరు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతారు. తప్పకుండా ఈశ్వరునికి అయితే ఒక నమస్కారం అయితే చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. ఇక కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి కొంత మనీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డబ్బు పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కానీ మీ అవసరానికి మాత్రము తప్పకుండా ఎవరో ఒకరు మీకు సహాయం చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా అనూహ్యమైనటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ ఈరోజు మీకు తారసపడుతుంది. ఎవరో ఒక విషయాన్ని దాచిపెట్టారు, అది మీకు తెలవడం, వారేమిటి, వారి బుద్ధి ఏమిటి అనేటువంటి విషయం గురించి మీకు అర్థమైపోవడం. మరొకటి, బంధువులతో కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏమిటి అంటే
మీరు రిలేషన్షిప్లో ఉంటే మాత్రము కొంత గొడవలు మాత్రం అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. కనుక తప్పకుండా కన్యా రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేయండి. అదేవిధంగా ఎక్కడైనా మీ దగ్గరలో నవగ్రహాలు ఉంటే ప్రదక్షిణ చేసుకోండి. 9, 9, 18 ప్రదక్షిణాలు చేయాలి. చేసి మీ యొక్క పనిని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈరోజు ఎక్కువ కూడా మాట్లాడకండి, మౌనవ్రతాన్ని ఎక్కువ పాటించండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఇక తులారాశి వారిని చూస్తే వీరికి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా అంటే ధర్మబద్ధమైంది. కొంత చికాకుగా మాత్రం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంటా బయట చికాకులు ఉన్నప్పటికీ ఈ రోజును మీరు విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఆరోగ్య రిలేటెడ్ కావచ్చును, ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. గత 2-3 నెలల నుండి కూడా బాగా లేదు. మరి ఎప్పుడు బాంబు పేలేది తెలియదు. కనుక కొంత జాగ్రత్తగా మెదలండి. రావాల్సిన ధనము వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మీ యొక్క అన్నతమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ చిన్నపాటి గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గరలో ఏదో ఒక ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా తులారాశి వారు కొంత 75% బాగానే ఉన్నారు. మీరు సౌత్ సైడు ప్రయాణము కొంత మీకు మైనస్ వాతావరణం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈరోజు తప్పకుండా మీరు కాలభైరవ స్వామి యొక్క అష్టకం కానీ కాలభైరవ స్వామికి దీపారాధన కానీ చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారికి 26వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే మరి వృశ్చిక రాశి వారికి ఏదో మీరు చేయని తప్పులకు మానసిక క్షోభ అనుభవించేటువంటి పరిస్థితి అయితే ఉంది వృశ్చిక రాశి వారికి. కానీ ఏదో ఒక అవకాశం అయితే మీకు కనబడుతూ ఉంది. ఏదో ముళ్ళ పొదల్లో పడ్డటువంటి మీకు ఈరోజు తప్పకుండా ఒక అవకాశం అయితే దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఎవరో ఒకరు మీకు కలవడం, వారి వల్ల ఒక ప్లస్ వాతావరణం మీకు ఏర్పడడం, ఇంటా బయట కూడా ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. బంధువర్గంతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి సందర్భంలో ఇంట్లో తప్పకుండా మౌనవ్రతం అనేటువంటిది చాలా అవసరము. ఎందుకంటే రెమెడీలు చాలా ఉన్నాయి. ఎన్ని చేసినా నోరు అదుపులో ఉంటేనే అన్నింటా విజయం ఉంటుంది. కనుక సహనం కావాలి మనిషికి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి కొంత ఖర్చు అయితే ఏర్పడుతుంది. ₹1 రాని పరిస్థితి, మరి ₹10 ఖర్చు ఉంది ఇక్కడ. కనుక తప్పకుండా ఆ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా వృశ్చిక రాశి వారు మీరు గురు సంబంధిత పారాయణం కానీ గురు సంబంధిత శ్లోకం కానీ చదువుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారికి అసలు ఈ రోజు ఎందుకు వచ్చిందా అనేటువంటి విధంగా ముందుకు వెళుతుంది. మరి ఎందుకు అంటే మీ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల మీకే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. మీ ఊహ అంటే మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో దానివల్ల అది యద్భావం తద్భవతి లాగా ఇబ్బందికరంగా ఉంటుంది. చేయిదాకా వస్తుంది ఏదో పని, అది చేజారిపోతుంది. ఇక రేపైతే వారు డబ్బులు ఇస్తారు అనేటువంటి అనే సందర్భంలో వారు డబ్బులు ఇవ్వకపోగా వారికి మీకు ఉండేటువంటి రిలేషన్ కట్ అయిపోయేటువంటి పరిస్థితి.
డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఇవి. ధనస్సు రాశి వారికి పనిచేసే చోట కూడా పని మనసున పట్టక, ఇంకా మీ భార్యకు హెల్త్ ఇష్యూస్ రావడం, భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించడం, శరీరము బద్ధకస్తంగా అయిపోవడం, ఇవన్నీ ఉన్నవి కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశి వారు రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత జాతక పరిశోధనలో మీ దశలు అంతర్దశలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ముందుకు వెళ్తే బాగుంటుంది. విన్నరా? ఏదేమైనా కూడా ఆల్ ద బెస్ట్ ధనుసు రాశి వారికి. మకర రాశి వారిని చూసుకున్నట్టయితే చాలా బాగుంది ఈరోజు. మీకున్నటువంటి అద్భుతము ఈరోజు ఏ రాశుల వారికి లేదు. అటు సింహరాశి, ఇటు మకర రాశి, ఈ రెండు రాశులే టాప్ 1. సింహరాశి అయితే టాప్ 2 మకర రాశి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. వృత్తి వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి అన్నింటా కూడా చాలా శుభము. వివాహ ప్రయత్నాలు కావచ్చును, లేదా ఇంట బయట చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మకర రాశి వారికి. ఈ యొక్క ఆయిల్ రంగంలో ఉన్నారంటే ఏమిటి, పెట్రోల్ రంగంలో ఉన్నా అంటే ఏమిటి, అదేవిధంగా ఇటు మనకు ఎవరైతే కాంట్రాక్ట్ బిజినెస్లో ఉండేటువంటి వారు కానీ, మెడికల్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు కానీ, ఏవైనా దూర ప్రాంతాలలో ప్రయాణం దూర ప్రాంతాలలో పనిచేసేటువంటి వారికి, దూర ప్రాంతాలు ప్రతిరోజు కానీ నెలకొకసారి ప్రయాణం చేసేటువంటి వారికి, ఏదైనా ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కానీ ఈరోజు గొప్ప అవకాశంగా గోచరిస్తూ ఉంది. కనుక ఈ యొక్క మకర రాశి వారు తప్పకుండా ఈరోజు మీరు మీ అదృష్ట సంఖ్య 8గా భావన చేసుకోండి. తప్పకుండా నెంబర్ 8ను మీరు మనసులో ఫిక్స్ అయిపోండి. విజయం మీదే. ఎందుకంటే అష్టలక్ష్మి అని చెప్పి అనుకోండి. ఈరోజు అష్టలక్ష్మి యొక్క స్తోత్రం చదువుకోండి, లేదా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారికి తప్పకుండా ఈరోజు శుక్రవారం రాహుకాలం సమయంలో అమ్మవారికి దీపారాధన చేయండి. ఇది ఈ శుక్రవారం కనుక మీరు చేస్తే ఆషాఢ మాసంలో అసలు తిరుగు ఉండదు మీకు. విన్నరా? ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది ఈరోజు. అసలు మీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ, ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కానీ చక్కటి ఆరోగ్యం కావచ్చును, డబ్బు ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి కావచ్చును. సోదరులతో చక్కగా కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఏమైనా గొడవలు ఉన్నా కూడా సద్దు మణిగేటువంటి పరిస్థితి. ఇంకా ఇంట బయట అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభంగా ఉంది. తప్పకుండా కూడా ఈరోజు కుంభరాశి వారికి, మకర రాశి వారికి చాలా 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 బాగుంది. కానీ మీ జాతకంలో కనుక శని భగవానుడు కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం దానికి మైనస్ వాతావరణం ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి కదా. తప్పకుండా వీడియో చివరిలో చెప్తాను. మరి అదేవిధంగా కుంభరాశి వారు కొంత సహనంగా ఉండండి. మీ సహనానికి పరీక్ష అని కూడా అనుకోవచ్చును ఈరోజు. వినరా? మొత్తానికి 2-3 రోజులలో ఏదో జాక్పాట్ అయితే కొట్టబోతున్నారు. ఆల్ ద బెస్ట్. ఇక మీనరాశి వారిని చూసుకున్నట్టయితే కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చును. ఏదో ఆశించినటువంటిది మీకు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం కావచ్చును. అది మనిషి అంటే ఏమిటి, ఏదైనా పని అన్నా కూడా, ఏదైనా కూడా. కనుక ఈ యొక్క మీనరాశి వారు రావాల్సిన ధనం రాకపోగా, కొంత హెల్త్ ఇష్యూస్ ఉండడము, ఈరోజు కొంత బంధువు వర్గాలతో గొడవలు కావచ్చును, ఇంట్లో కొంచెము ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, మీ యొక్క సంతానంతో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, గొడవలు ఏర్పడము, మీ శత్రువర్గం ఇంకా పెరిగేటువంటి పరిస్థితి, భార్యాభర్తలలో కొంచెము అన్యోన్యత లోపించడము, కొంత శరీరానికి సంబంధించి అంటే మృత్యుంజయానికి సంబంధించింది మంత్రం కూడా చదువుకోండి. కొంత ఆకస్మిక ప్రమాదాలు ఉన్నవి. ఆకస్మిక ధనం ఉంది, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ప్రమాదాలు, శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మీ తండ్రి గారితో మీకు కొంచెం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి,
జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. వ్యాపారంలో లాభం అంతంత మాత్రమే. మరి వైద్య ఖర్చులకై లేదా మెడిసిన్ బిల్లులకై కొంచెం డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అధికంగా ఉంది. కనుక తప్పకుండా ఈరోజు మీరు ఈ యొక్క మీనరాశి వారు గురు సంబంధిత పారాయణం చేయండి. గురువుకు చక్కగా దీపారాధన చేయండి. గురువుకు ఏదైనా దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక పరిశోధనకై తప్పకుండా సంప్రదించండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీరు చెప్పకుండానే నేను చెప్తాను. రెండవది, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా మీకు మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కానీ జరుగుతున్నటువంటిది కానీ రేపు జరగబోయేది అన్ని విషయాలు తప్పకుండా నేను చెప్తాను. మూడవ విషయము, మీ వ్యవహారిక నామము జన్మనామము వేరు ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటవి. కనుక మనకు గోచారంలో చాలా బాగుంది, గ్రాచారం బాగాలేదు అనుకున్నా కూడా మన మీనరాశి వారికి బాగాలేదంటున్నారు, నాకు చాలా బాగుంది అంటే మీ జాతకంలో దశలు అంతర్దశలు బాగా నడిస్తే ఒకవేళ బాగానే ఉంటుంది. కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకునేటువంటి జాతక విశ్లేషణ అది 100లో 90% బాగుంటుంది. వినరా? ఈ విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ఆస్ట్రాలజీ క్లాసెస్ నడుస్తూ ఉన్నవి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు సంప్రదించండి. పర్మనెంట్ జాబ్ కూడా మీకు 100% జాబ్ గ్యారంటీ. విన్నారా? కొన్ని మనకు యాప్స్ కావచ్చును, కొన్ని కంపెనీస్ ఉన్నవి, వారికి చాలామంది ఆస్ట్రాలజర్స్ కావాలి, అది మనము వారికి ఇవ్వడం జరుగుతుంటుంది. విన్నారా? ఇవన్నీ కూడా మన వద్ద చేసేటువంటి పనులుగా మీరు భావన చేసుకోండి. ఆల్ ద బెస్ట్.